హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంటేందో తెలుసండి? బొంబిడాయల పులుసు, రాగి సంకటి ముద్ద. ఆ 2 కాంబినేషన్‌లో సూపర్ టేస్టు. ఊహించుకుంటుంటే ప్రాణమెట్టేటో ఎళ్ళిపోతుంది. తింటే ఇంకా ఎలా ఉంటదో ఊహించుకోండి. మామూలుగుండదు. ఇప్పుడు ఆ రెండే 2 బొంబిడాయలున్నాయంట. ఆ 2 బొంబిడాయలు తీసుకొని అక్కడే శుభ్రంగా చేయించి తీసుకొచ్చారు. ఆ బొంబిడాలతో నేను పులుసు పెట్టబోతున్నాను. రాగి సంకటి ముద్ద చేయబోతున్నాను. ఆ 2 కాంబినేషన్ సూపర్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా చేయాలో? ఇదిగోండి ఇన్ని ముక్కలైతే వచ్చినియండి. రెండే బొంబిడాయలు కాబట్టి కొద్దిగా ముక్కలే వచ్చినియి. ఇవి నేను ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేశాను. ఈ తోలు అది వాళ్ళే తీసేశారు. నేనింకా శుభ్రంగా ఉప్పేసి నీట్‌గా కడిగానండి. ఇంక ఈ 2 బొమ్మిడాయలతో నేను పులుసు పెట్టబోతున్నాను. అల్లం, చిన్నుల్లిపాయ పొట్టు ఒలిసి శుభ్రంగా కడిగానండి. కొద్దిగానే తీసుకున్నాను. కాసిన చేపలే కాబట్టి. ఇప్పుడు అందులోకి ఎండు కొబ్బరి తురుమండి. ఇదిగోండి. ఒక 2 స్పూన్లకేసుకుందాం. ఒక 2 స్పూన్లంతా ఉంటది. ఇందులో ధనియాలండి. ఒక 2 స్పూన్లకి ధనియాలేసుకుందాం. చెక్క, లవంగా కూడా ఏసుకుందామండి. ఇదిగోండి ఒక 3 లవంగాలేసాను. ఒక చిన్న చెక్క ముక్క ఏసుకుందాం. ఇదిగోండి. ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. నేను మర్చిపోయానండి. కొద్దిగా గసాలు గూడా ఏసుకుందాము. గసగసాలండి. ఒక పావు స్పూన్‌కి. ఇప్పుడు ఇది మిక్సీకి పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్‌లాగా. మెత్తగా పేస్ట్‌లాగా పట్టుకున్నాం గదండీ! అందులోనే ఒక 2 ఉల్లిపాయ ముక్కలేసుకోవాలి. సగం ఉల్లిపాయకి. ఒక గిన్నె తీసుకొని ఇదిగోండి శుభ్రంగా కడిగిన చేప ముక్కలేసేసుకుందాం. బొమ్మిడాయ ముక్కలండి ఇవి. ఈ చేపలు మనకి 200 తీసుకున్నారంటండి. తీసినందుకు ఒక రూ. 30 తీసుకున్నారు. మొత్తం ఇది రూ. 230కి ఈ బొమ్మిడాయలు 2 మనకొచ్చినియి. ఇదిగోండి ఉల్లిపాయలు. ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు కట్ చేశాను. అవేసుకుందాము. పచ్చిమిరపకాయలు గూడా ఏసేసుకుందాము. మసాలా అండి. ఇప్పుడు పట్టేసుకున్న మసాలా ఏసేసుకోవాలి. పసుపేసుకుందాము. ఒక అర స్పూన్‌కి పసుపండి. ఉప్పు ఒక స్పూనున్నర ఏసాను. చూసుకొని మళ్ళీ ఏసుకుందామండి. కారం, కారం వచ్చేసి ఒక 3 స్పూన్లకేసాను. నూనండి. నూనె కాస్త ఎక్కువే పట్టిద్దండి. ఒక 100 గ్రాములకి నూనెయితే పట్టేసిద్ది. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా? ముక్కలన్నీ గూడా ఎంత కలర్‌ఫుల్‌గా ఎలా కనపడుతున్నాయో. ఇప్పుడు చింతపండండి. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు. ఇది శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టాను. ఇదంతా పిసికి శుభ్రంగా చింతపండు పిప్పంతా తీసేసి పులుసు అందులో యేసుకుందాము. ఇలా కలగలిపి వండే పులుసు అదొక వెరైటీ అండి. ఇది పాతకాలం నాటి పులుసనమాట. ఇప్పుడు తాలింపులో అలా యేసుకుంటారు కొన్ని పులుసులు. ఇది మామూలుగా ఈ బొంబిడాయల పులుసు. ఈ విధంగా అన్నీ కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇంక ఏది మనం ఆయిల్‌లో ఫ్రై చేయటం గానీ, ఏదీ లేదనమాట. అంతా మనం పచ్చియే యేసేసి, అంతా కలిపేసి పులుసేసి పొయ్యి మీద పెట్టేయటమే.
శుభ్రంగా దగ్గరకు పడితే సూపర్‌గా ఉంటదండి. ఈ టేస్ట్ చాలా బావుంటది. మా అమ్మ అయితే ఇలాగే వండేది. ప్రతి చేపల పులుసు గూడా తాలింపు పెట్టటం, పొయ్యి మీద ఉల్లిపాయలేగడం ఇదంతా ఏమీ లేదు. ఏ చేపల పులుసు పెట్టినా గూడా ఇదే విధంగా ఇలాగే అన్నీ కలిపేసి పెట్టేసిద్ది. ఇంకా నేను గూడా ఈ బొంబడాయల పులుసు అలాగే చేస్తున్నాను. ఏం జేస్తున్నారండి? ఇళ్ళల్లో పనులయినియా? మాకైతే మా పిల్లలెళ్ళిన దాకా కొంచెం హడావుడిగా ఉంటది. మేము 10కి మంచిగా రిలీఫ్ అవుతాం. అందరూ ఎటోళ్ళు అటు ఎళ్ళిపోతారు. మేము ఇంట్లో ఉండేది మా చిన్న కోడలు, నేను, మా పెద్ద కోడలు గూడా గ్యాస్ ఆఫీస్‌లో మా అబ్బాయితో పాటు చేసిద్ది. ఈయన షాప్‌కెళ్తారు. టైలరింగ్ షాప్ చేస్తారు గదా! ఇప్పుడు నేనైతే ఇంటి దగ్గర ఏం చేయాలి ఇంకా ఈ వీడియోలు తీసుకుంటా. నేను చేసిన వీడియోలు ఎలా ఉండేయో మేము టీవీలో చూసుకుంటానండి. యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ పెట్టిచ్చారు పిల్లలు వైఫై. అందులో చూసుకుంటా నేను. ఇంక పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే పని. మధ్యలో ఎవరన్నా పచ్చళ్ళు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆ పచ్చళ్ళు వాళ్ళకి టయానికి అందజేయటానికి అప్పటికప్పుడే హడావుడిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి. అందులో ఏసే మసాలా రెడీ అన్నీ నేను నిల్వ స్టాక్ పెట్టుకోనండి. ఎందుకంటే మనం కొత్తగా పెట్టాము. జనాలు పెరిగే కొద్దీ మూత మనం ఇంట్లో అప్పటికప్పుడు వైనంగా చేసుకోవచ్చు. అయినా నేను కొద్దిగానే ఎంత ఆర్డర్ పెడతారో అంతే చేస్తాను. యూట్యూబ్ చేస్తాను, పచ్చళ్ళు పెడతాను. నేను బిజీయేనండి ఒక రకంగా. మా చిన్న కోడలు గూడా బిజీయేను. నేను చేసే వంటలన్నీ గూడా వీడియో తీసిద్ది. ఈయనేమో ఎడిటింగ్ చేస్తాడు. మా చిన్న పిల్లాడేమో యూట్యూబ్‌లో పెడతాడు. మేము అన్ని పనులు మాకు రావండి. మేము చదువు తక్కువ చదువుకున్నాము. మేము వీడియోలు చేయటం వరకి ఎడిటింగ్ అయితే ఈయన నేర్చుకున్నారు. ఎడిటింగ్ వరకు ఈయన చేస్తారు. మా అబ్బాయే పోస్ట్ చేస్తాడు యూట్యూబ్‌లో వీడియోలు. కదండీ! ఇదిగోండి పులుసంతా శుభ్రంగా చేపలు చేపల్లో ఏసేసాం గదా! ఇదిగోండి పిప్పి. ఒకసారి చేత్తోనే 4 వైపులు ఈ పులుసంతా గూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ మిక్సీ జార్‌లో గూడా కాస్త మసాలా ఉంది. అందులో గూడా కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇదిగోండి. ఇదిగోండి. ఈ మాత్రం ఉంటే చాలు. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసేసుకుందాం. కొత్త పొయ్యి మాత్రం చాలా బాగుందండి. భలే వెలుగుతుంది. బాగా ముచ్చటగుంది. మంటొచ్చేసి సగం పులుసు ఉడికేంత వరకే హైలో పెట్టేసుకుందాం. సగం ఉడికాక సిమ్‌లో పెట్టేసుకుందాం. సగమేమో హైలో ఉడకాలి. సగమేమో సిమ్‌లో ఉడకాలి. అప్పుడే మనకి సూపర్‌గా పులుసు రెడీ అయిపోయిద్ది. ఒకటికి ఎసురు పెట్టాను. నేను మొన్న వీడియో తీశాను. అందుకని నేను క్లారిటీగా చెప్పట్లేదు. ఒకసారైతే ఇదే రాగి సంకటి వీడియో పెట్టానండి నేను. అదిగోండి ఎసురు కాగిని కొద్దిగా సాల్ట్ ఏసుకున్నాను. నానబెట్టి పెట్టుకున్న అరగిద్ద బియ్యం. ఒక అరగిద్దకి బియ్యము నానబెట్టేసాను. అవి గూడా ఏసేసి మెత్తగా అన్నం ఉడికాక రాగి పిండి ఏసుకోవాలి. ఈ వీడియో అయితే పెట్టేశానండి. నేను ఇది క్లియర్‌గా అయితే చూపిచ్చట్లేదు. పొద్దుగూకులు చూసినా బోర్ కొట్టిద్దని. అన్నం శుభ్రంగా ఉడికితే మెత్తగా అప్పుడు ఆ పిండి వేసుకోవటమేను. మంట సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. పులుసులోకి ఇదిగోండి ఒక్క పావు స్పూన్‌కి కూడా తక్కువే మెంతులు. ఒక పావు స్పూన్‌కి ఆవాలు. ఒక పావు స్పూన్‌కి తక్కువ జీలకర్ర. ఈ 3 ఫ్రై చేసుకోవాలండి లైట్‌గా దోరగా. పులుసులోకి నీసు వాసన లేకుండా టేస్ట్ అయితే బావుంటది. లైట్‌గా ఫ్రై చేసుకొని, పొడి చేసుకొని పులుసులో ఏసుకోవాలి. ఒకసారి పులుసు కలిపేసుకొని పెట్టుకుందామండి 4 వైపులు.
గెరిట అస్సలు పెట్టకూడదండి. మనం గెంటి పెట్టామా చేపల పులుసులో అసలు తినటానికి కాకుండా నుజ్జయిపోయిద్ది ముక్క. అలా కలుపుకుంటూ 2, 3 సార్లు 4 వైపుల ముక్క పులుసుకు పట్టేలాగా, ఉడికేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోయిద్ది. ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకుందాం. రోట్లో వేసుకొని దంచేసుకోవటమేనండి. ఇది కొద్దిగా కాబట్టి మిక్సీలో వేయట్లేదు, లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. ఇది ఒక 2 రెమ్మలకి కరివేపాకేసాను. పొడి అండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు దోరగా ఫ్రై చేసి పొడి చేశాను. చూసారు కదా, అంతే. ఇప్పుడు ఇది మనం 4 వైపులు ఇంకోసారి కలిపేసుకోవాలి. బా, వాసన గుమాయించి కొడుతుందండి అసలు. మామూలుగా లేదు. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు పులుసు బాగా ఉడకనిద్దాం. మంట సిమ్లో ఉందండి. ఇదిగోండి, మంట అయితే సిమ్లో పెట్టేసుకున్నాం మనం. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇది కూడా స్టవ్ కట్టేసుకొని అన్నంతో పాటు వండిన రాగి సంకటండి. పులుసు చూశారు కదా, కలర్ఫుల్గా ఉంది. ఉప్పు చూసుకుందామండి ఒకసారి, కలిపేసి పెట్టేసుకొని ఉప్పు అయితే ఒకసారి చూసుకుందాం. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి, అప్పుడే ముక్క మనకి 4 వైపులు బాగా ఉడికిద్ది అన్నమాట. ఆహా, బొంబిడాయల పులుసు ఎంత టేస్టీగా ఉందండి. సూపర్. నేను వంట వండుతుంది చెబుతుంది ఇవి అన్ని డూబ్ అనుకోబాకండి. నేను సూపర్గా ఉంది, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నిజంగా చెప్తున్నాను. కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంది, ఒక పావు స్పూన్కి అయితే వేసుకుందాము. మంచిగా ఉందండి, బొంబిడాయల పులుసు భలే రుచిగా ఉంది. మీకు అందుబాటులో బొంబిడాయలు దొరికితే తీసుకొని పెట్టేసుకోండి. సూపర్గా ఉంది బొంబిడాయల పులుసు. ఈమె వండి ఊరకే అట్లా చెబుతుందిలే అనుకోబాకండి. కేర్లెస్ చేయకుండా ఈ విధంగా వండి చూసుకుంటే టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నిజంగా. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. పులుసు ఇంక అయిపోయింది, స్టవ్ కట్టేసుకుందాము. ఇదిగోండి, కొత్తిమీర వేసుకుందాం. ఉప్పు కూడా తగ్గితే ఒక పావు స్పూన్కి వేసాను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా పులుసు కట్టేసుకోవటమేను. సూపర్ పులుసు, బొంబిడాయల పులుసు. చేయికి నెయ్యి తీసుకున్నానండి. రాగి సంకటి ముద్ద రెడీ అవుతుంది. ఇప్పుడు మా వారికి పెడతాను, ఆయనే తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెబుతారు. ఇదిగోండి రాగి సంకటి. నెయ్యి అయితే ఇంకా వేయనండి, మనం నెయ్యి చేత్తోనే శుభ్రంగా ఈ ముద్ద అయితే తయారు చేసుకున్నాం కాబట్టి ఇందులో పులుసు వేసుకుందాం. సూపర్గా ఉండే బొంబిడాయల పులుసు, టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది.
ఏమి ఏమి ఆహా! చూస్తుంటే నోరూరిపోతుందండి. మా వారికి పెట్టేస్తానిప్పుడు నేను. హాయ్ అండి. చూసారా? బొంబిడాయి పులుసు, రాగి సంగటి 2 కాంబినేషను. ఆహ్! అబ్బా! ఏం టేస్ట్ అండి. యమ టేస్టీ. హ్మ్. బొంబిడాయే. ఆ! భలే టేస్ట్‌గా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. చూసారా? మొత్తం తినేసాను. భలే టేస్ట్‌గా ఉంది. మీరు గూడా ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ చూడండి. ఎట్లుందో కామెంట్‌లో పెట్టండి. ఓకేనా? మా వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.